ఫుల్ వర్షం గైస్, ఫుల్ వర్షం. మంచి అందమైన చికెన్ పకోడా గైస్ వచ్చేసాం. కోవా బాదాం పాలు. మస్ట్ విజిట్ కుకట్పల్లి స్ట్రీట్ ఫుడ్ లైక్ బాంబ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రద్ధా శెట్టి వచ్చేసిన కొత్త స్ట్రీట్ ఫుడ్ వీడియోతో. సో గైస్, we are back with sweet little cute little cousins Hari and Shruti guys. So ఈ రోజు స్ట్రీట్ ఫుడ్ వీడియో ఇస్ వెరీ స్పెషల్. ఈ రోజు మేము వచ్చినాం కుకట్పల్లికి స్ట్రీట్ ఫుడ్ తినడానికి. మా ఇంటి నుంచి అయితే చాలా దూరం. మేము మీకోసం ఎఫర్ట్స్ పెట్టి మీకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ చూపిస్తామని వస్తున్నా. నా నెత్తి అంటున్నా జుట్టు ఎగురుతుంది. సో ఇది మీకు ఈ స్ట్రీట్ ఫుడ్ లేని ఎక్కడ దొరుకుతుంది అంటే కుకట్పల్లిలో లులు మాల్ నుంచి కొంచెం మీరు స్ట్రేట్ వస్తే మీకు ఒక అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ కి తాకే మీకు పక్కన ఒక లేన్ ఫుల్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తుంది. సో ట్రై చేద్దాం, వచ్చేయండి. సో గైస్, ఇప్పుడే మేము ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చినాం. కోనసీమ వారి చాందీ టిఫిన్ సెంటర్ కి అయితే మేము వచ్చినాం. ఇక్కడ లైక్ మీకు సౌత్ ఇండియన్ ఫుడ్ ఇన్ వేరియేషన్స్ దొరుకుతాయి. సంథింగ్ పుట్టికలో రాంగ్ ప్రొనౌన్స్ చేసేసి క్షమించండి. సో అది మీకు ఇడ్లీ ఒక గ్రీన్ కలర్ లీఫ్ లా మీకు ఇడ్లీ పిండి వేసేస్తున్నారు. ఇంకా వీఆర్ హ్యావింగ్ అవర్ ఫేవరెట్ పునుగులు ఆఫ్టర్ లైక్ సో మెనీ డేస్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా స్ట్రీట్ ఫుడ్ వీడియోలో పునుగులు ఇస్ మ్యాండేట్. సో వచ్చేసేయండి. ఇక్కడ లైక్ రష్ కూడా చాలా ఉంది గైస్ ఈ రోజు. ఎందుకు ఇంత రష్ ఉందో ఏమో కానీ మనం అయితే తిందాం ఇప్పుడు. వచ్చేసేయండి. సో గైస్, ఇప్పుడే మేము 2 things ఆర్డర్ చేసినాం. నేను మీకు ఎట్లయితే చెప్పినది పుట్టికలు అంట, అండ్ దిస్ ఇస్ పునుగులు. నా ఓవర్ తెలివి వల్ల నేను బేసన్ వేసేసిన గైస్ చట్నీ బదల్. సో ఇది నార్మల్ పీనట్ ఆర్ పల్లి చట్నీ, ఇంకా ఇది అల్లం చట్నీ. ఇది పునుగులు అండ్ దిస్ ఇస్ పుట్టికలు. మీరు అనుకోకండి ఇప్పుడు నాకు ఎంత తెలివి ఉందని. సో హరి ఇస్ ట్రైంగ్ ఫస్ట్ ఇడ్లీ, ఇంకా నేను ఇంకా శృతి ఆర్ ట్రైంగ్ పునుగులు. తినచ్చా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న తినరా? ఆకు ఎట్లా తింటావు? అల్లం చట్నీ స్వీట్. వీళ్ళ దగ్గర మంచి ఆప్షన్ ఏముందంటే చట్నీ మీరు పూర్ వేసుకోవచ్చు, బయట ఉంటది. సో మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు. వాడు ఇట్లా కంజూసి కూడా చేస్తాడు. జస్ట్ మీకు ఇట్లా వేసి ఇచ్చేస్తాడు. మీరు చట్నీ ఎంత ఇష్టం ఉందంటే వేసుకోవచ్చు. ఆప్షన్ బాగుంది చాలా. గైజ్, యాజ్ ఎవ్రీ వీడియోలో మీకు తెలుసు స్ట్రీట్ ఫుడ్ వీడియోలో వర్షం పడడం ఇస్ మ్యాండేట్. మా జీవితం అట్లుంటది కాబట్టి ఇట్స్ ఓకే. బట్ ఏమైనా కానీ అంటే తిండి ఆపొద్దు లైఫ్ లో అనేది నాది గోల్. నాకైతే స్మోక్ వస్తుంది. నాకైతే పునుగులు చాలా నచ్చినాయి, ఎస్పెషల్లీ ద అల్లం చట్నీ క్రేజీ. యమ్మీ ఉన్నాయి పునుగులు. ఇంకా గైస్, అన్న మాకు దిబ్బ రొట్టె పానకం ఇచ్చింది అన్నమాట ఇప్పుడే. సో ఇది షుగర్ సిరప్. ఇంకా దిస్ ఇస్ దిబ్బ రొట్టె. ఇది ఫుల్ వేడిగా ఉంది. ఇడ్లీ నేను ట్రై చేయాలి. గైస్, వర్షం పడుతుంది. ఇడ్లీ కూడా బాగుంది. ప్రైస్ మేము బర్రెలో లెక్క తింటున్నాం అనమాట. ఫుల్ వర్షం పడుతుంది. గైస్, పునుగులకి నేను ఇస్తాను 5 on 5. ఇంకా నిజం చెప్పాలంటే చట్నీ అయితే అల్లం చట్నీ క్రేజీ ఉంది. దిబ్బ రొట్టె పానకం అనమాట. నా మైక్ లో నీళ్ళు పడకపోతే చాలు. సో ఇది షుగర్ సిరప్. ఇంకా ఇది దిబ్బ రొట్టె విచ్ ఇస్ వెరీ వేడి అండ్ వెరీ సాఫ్ట్, లైక్ క్రిస్పీ ఫ్రమ్ అవుట్ సైడ్, సాఫ్ట్ ఫ్రమ్ ఇన్ సైడ్. ముట్టుకుంటేనే తెలుస్తుంది. దాంతో నేను షుగర్ సిరప్ తోని క్రేజీ ఉంది కదా, మస్తు ఉంది బ్రో. తిను. ఫుల్ వర్షం గైస్, ఫుల్ వర్షం. దిస్ ఇస్ సంథింగ్ న్యూ విచ్ ఐ హావ్ నెవర్ సీన్ ఇన్ స్ట్రీట్ ఫుడ్స్. శృతికి స్వీట్ తక్కువ ఇష్టం, బట్ శృతికి కూడా నచ్చింది గైస్. డిఫరెంట్ ఉంది కొంచెం లైక్ స్వీట్ లైక్ యా. సో నేను ఇస్తా ఇడ్లీకి ఒక 3 or 4. యూ కెన్ డెఫినెట్లీ ట్రై పునుగులు. 5 on 5. దిబ్బ రొట్టె విత్ పానకం ఇస్ ఆల్సో లైక్ 5 on 5. ఇడ్లీ ఇట్స్ ఓకే, మీరు ట్రై చేసేయండి, లేకపోతే లే. బట్ పునుగులు ఇంకా దిస్ ఇస్ లైక్ వెరీ మ్యాండేట్ ఐటమ్, లైక్ క్రేజీ. ఇంక ఇష్టం వచ్చినట్టు చట్నీ వేసుకోండి, చాలా బాగుంటది. సో శృతి ఇస్తుంది ఇప్పుడు రివ్యూ. పునుగులు 5 on 5. దిస్ ఇస్ 4 అండ్ ఇడ్లీ నేను తినలే. హరి ఇస్తాడు ఇప్పుడు. పునుగులు 5 on 5. ఇది ఒక మంచి 4 ఇవ్వచ్చు. అండ్ ఇడ్లీ అంత ఫ్యాన్ కాదు. 4 ఎందుకు ఇవ్వబుద్ధి అవుతుంది నీకు? దీనికి అంత మరి ఎక్స్ట్రాడినరీ లేదు కానీ బాగుంది. గైస్, ఎవ్రీ స్ట్రీట్ ఫుడ్ వీడియోలో మీకు తెలుసు హరి అట్లానే చేస్తారు కాబట్టి మీరు హరికి పట్టించుకోకపోతేనే బాగుంటది. గైస్, నేను శృతి ఇక్కడ నిలబడ్డాం. సారీ, నేను శృతి ఇంకా హరి. ఇది మేము. నా పేరు కూడా తెలియదు గైస్, ఈమెకి నా పేరు కూడా
మేము ఇప్పుడే చెప్పిన గైస్ పునుగుల అంతా తిన్నాం. అక్కడ మమ్మీ వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లేస్ కి పోతాం. సో గైస్ మనం సెకండ్ ప్లేస్ వచ్చేసి బిఎఫ్సి చికెన్ పకోడాకి వచ్చినాం. భీమవరం చికెన్ పకోడా అంట. ఇది లైక్ ఈ లేన్ లో చాలా ఫేమస్. మీకు ఈ లేన్ లో ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ వెరైటీ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. మిట్టలు అవుతారు మీకు చాలా అంటే ఎవ్రీ ప్లేస్ కి పోతే స్మెల్ కూడా క్రేజీ వస్తుంది. సో మేము 250 grams చికెన్ పకోడా తీసుకున్నాం అనమాట, బోన్లెస్. సో ఇది చికెన్ పకోడా. సో మంచిగా గైస్ ఫస్ట్ లెమన్ పిండుకొని, కెమెరామెన్ ప్లీజ్ షో, మంచిగా భర్పూర్ గా లెమన్ పిండుకొని మంచి అందమైన చికెన్ పకోడాకి ఎంజాయ్ చేద్దాం. ఇంకా వీళ్ళు పైన కూడా ఒక టైప్ స్పెషల్ మసాలా వేసినారు, మీరు చూడొచ్చు. ఆనియన్స్ పైన కూడా ఉంది, దీనిపైన కూడా ఉంది. శృతి ఆర్ యు డు ద ఆనర్స్? యమ్మీ ఉంది. దీనిలో మీకు ఇంకా కాజు కూడా ఇచ్చిండు, జీడిపప్పు ఇన్ తెలుగు. ఆ మసాలా టేస్ట్ చాలా బాగుంది గైస్, వేడిగా ఉంది, బాగుంది. జీడిపప్పు పైన కూడా మీరు చూడొచ్చు. దిస్ జీడిపప్పు ఇస్ ఆల్సో ఆల్రెడీ కోటెడ్. ఇది కూడా చాలా క్రిస్పీ ఉంది. ఐ వుడ్ గివ్ ఇట్ ఒక 4. కొంచెం ఎందుకో కొంచెం ఆయిలీ అనిపిస్తుంది, బట్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ చెప్పు నువ్వు. 4 ఉంది. జర ఆయిల్ హైజీన్ పక్కన పెడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నిమ్మకాయ వండుకొని ఉల్లిగడ్డ వేసుకొని తింటే అబ్బా మాకి జన్నత్ పైనకి డైరెక్ట్ అంతా బాగుంది. నెక్స్ట్ శృతి 3.5 to 4. శృతి బయట చికెన్ నాకు కొంచెం డౌట్ ఉంటుంది, అందుకే బయట శృతి ఎక్కువ చికెన్ తినదు. బట్ ఇట్స్ నైస్. క్వాంటిటీ వైజ్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. సంథింగ్ 200 rupees కి సంథింగ్ ఇంత 2 plates రావడం ఇస్ గ్రేట్. అంటే డిన్నర్ చేసుకోవచ్చు, పక్కన ఇంకొక పరోటా అట్లా వేసుకుంటే. సో ఇట్స్ నైస్. 4 3.5 4 అంతే గైస్. నెక్స్ట్ ప్లేస్ కి వెళ్దాం, అప్పటి వరకు మేము తింటాం. హాయ్ అన్న. సో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ, ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేసినారు? ఇది మేడం ముందు మా నాన్నగారు మా బాబాయ్ పెట్టారమ్మా. ఓకే. పెట్టిన తర్వాత ఆయన తర్వాత మేము వచ్చాము. ఓకే. స్టార్ట్ చేసి 2000 సంవత్సరం మా స్టార్ట్ చేసాం. 2020 March 28. ఓకే. ఇంకా మీ దగ్గర చికెన్ పకోడీ తప్ప ఇంకా ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి? చికెన్ బోను, బోన్లెస్, లెగ్స్, వింగ్స్, జాయింట్లు, కందనకాయలు, చేపలు, మెత్తలు, ప్రాన్స్. ఓ అంటే ఇంతగానో వెరైటీ. ఓకే. షాప్ టైమింగ్స్ ఏంది? ఈవినింగ్ 5 to 11. ఓకే. ఈవినింగ్ 5 to రాత్రి 11 వరకు. ఇంకా ఏది స్పెషల్ అంటే అందరికంటే ఎక్కువ ఏది సేల్ అవుతుంది? చికెన్ బోన్లెస్ బాగా అవుతుందమ్మా, ప్రాన్స్, మెత్తలు బాగా సేల్ అవుతుంది. ఓకే. ఇంకా అన్న ఇంకా ఏమైనా చెప్తారా మీ షాప్ గురించి? లైక్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వర్కర్లు చేస్తారమ్మా. ఇక్కడ ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ చేస్తాం. ఓకే. ఫాదర్, మదర్, తమ్ముడు, నేను. ఓకే. వర్కర్స్ ఓన్ గా చేసుకుంటారు. ఓ ఓకే. ఇక్కడ ప్రిపరేషన్ గానీ ఇక్కడ గానీ ఓన్ గా తయారు చేసుకుంటారు. ఓకే. ఇంకా మీరు హోమ్ డెలివరీస్ కూడా ఇస్తారా? హోమ్ డెలివరీ, ఓకే, ఆర్డర్లు అన్ని చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడే మేము చికెన్ పకోడీ తిన్నాక అన్నపూర్ణ దేవి సర్వపిండికి వచ్చినాం అనమాట. సో సర్వపిండి ఇస్ లైక్ ట్రెడిషనల్ తెలంగాణది రొట్టె అండ్ ఇట్ ఇస్ లైక్ వెరీ యమ్మీ. చాలా అంటే చాలా బాగుంటది. మాకు పర్సనల్ గా సర్వపిండి అంటే లైక్ చాలా ఇష్టం. సో లోపల పోయి తీసుకుందాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం. సో గైస్ ఇప్పుడే మేము అన్నపూర్ణ దేవి సర్వపిండి నుంచి ఆనియన్ సర్వపిండి తీసుకున్నాం అనమాట. ఇంకా దిస్ ఇస్ మిర్చి చట్నీ, ఇంకా ఆనియన్స్ కూడా. సో ఇప్పుడే మీరు చూసిన ప్రాసెస్ లా ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. తిను మరి ఓకే. సో వీళ్ళు వేడి తినరు, ఇక్కడ నేను ఒక్కదాన్ని తింటాను అనమాట. మిర్చి చట్నీ చాలా బాగుంది గైస్, చాలా అంటే చాలా బాగుంది ఆంటీ మిర్చి చట్నీ. సో సర్వపిండి ఇస్ అ డిష్ ఏదైతే బియ్యం పిండితో చేస్తారో దాంట్లో మనం ఇష్టం ఉన్న టాపింగ్స్ అంతా వేసుకోవచ్చు అనమాట. ఆనియన్, కరేపాకు అనేది చూడొచ్చు. మనం ఆనియన్ వేయించినాం. ఇంకా అయితే మిర్చి చట్నీ అయితే చాలా బాగుంది, స్పైసీగా ఉంది, లైక్ చాలా చాలా యమ్మీ ఉంది. ఎవరికైనా తినిపించాలా? ఇంకా చాలా మీరు ఇప్పుడు వరకు చూసిన క్రిస్పీగా ఉంది, చాలా వేడిగా ఉంది. తినడానికి వస్తలేదు గైస్, వేడిగా ఉంది. చట్నీ మస్తుంది, చట్నీ బాగుంది కదా. చట్నీ 5 on 5. వేడిగా ఉంది బట్ చాలా బాగుంది. ఇది గరం ఉంటేనే తినాలి. చాలా బాగుంది అంట గైస్, నేను ఒక విచ్చి దాన్ని. సో గరం ఉంటే తింటేనే బాగుంటది. మంచిగా లేయర్ ఇస్ వెరీ క్రిస్పీ. ఇట్లా లైక్ కొన్ని సర్వపిండిలు మెత్త పడిపోతే అట్లా కూడా లేదు, చాలా అంటే చాలా క్రిస్పీగా మంచిగా. మిర్చి చట్నీ కూడా చాలా బాగుంది.
నేనైతే 5 on 5 ఇస్తా. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూసినారు ఆయిల్ ఎంతగానో ఉండే, అయినా అదంతా ఆయిలీ లేదు. మీరు చూడొచ్చు అసలు ఆయిల్ సోక్ కూడా వేయలేదు. అదే షాక్ లో ఉన్నా నేను. అంత ఆయిల్ ఉన్నాక కూడా ఆయిలీ లేదు. పర్ఫెక్ట్ ఉండాలి. ఎట్లయితే సర్వపిండి ఉంది. శృతికి వేడిది పడదు గైస్, అందుకే మేము ఇవ్వాలి. అయితే మేము మంచి వాళ్ళం, మేము ఇస్తాం. కాదు కమెంట్స్ ఎట్లుంటారో తెలుసా, మీ అక్కకి ఇవ్వండి, నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు దీనికా? మంచి 4.5 క్రేజీ ఉంది. నువ్వు? సేమ్ 4.5. చట్నీ చాలా బాగుంది. చట్నీ అయితే చాలా బాగుంది. దీంతో చాలా మంచిగా అదైంది, పేర్ అయింది. మీరు ఈ లేన్కి వస్తే పక్కా వచ్చి సర్వపిండి తినాలా. ఇంకా ఎంత అఫోర్డబుల్ అంటే 30 రూపీస్ అనమాట. 30 రూపీస్ లో మీరు లైక్ డిన్నర్ చేసుకోవచ్చు, అంత బాగుంది. సో ప్లీజ్ డూ విజిట్. సో గైస్ ఇప్పుడు మనము సర్వపిండి ఆంటీ దగ్గర అయితే వచ్చేసినాం గైస్. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఆంటీ? 1 year అవుతుందా? ఇంకా మీకు థాట్ ఎట్లా వచ్చింది ఇట్లా సర్వపిండి బిజినెస్ పెట్టుకోవాలా అని? మా అబ్బాయిలు తీసుకొచ్చింది ఇక్కడికి. అవునా? సో మీరు ఇంకా ఇప్పుడు మీకు మంచిగా అవుతుందా సేల్స్ అంతా? పర్వాలేదు, మంచిగా అవుతుందా? మీ షాప్ టైమింగ్స్ ఏంటి? ఏం టైం టు ఏం టైం ఉంటది? 4 o'clock నుంచి 12 వరకు. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ, చాలా బాగుంది. సో గైస్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రహీమ్స్ పులావ్ కి వచ్చినాం. దిస్ ఇస్ ద 4th ప్లేస్. ఇంకా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మీకు చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్, ప్రాన్స్, ఫిష్ టైప్ అన్ని బిర్యానీస్ ఇంకా పులావ్స్ దొరుకుతాయి. వచ్చేసండి, ట్రై చేద్దాం. గైస్ మేము ఇప్పుడే లోపల సీటింగ్ ఏరియాకి వచ్చేసినాం అనమాట. ఇంకా రాగానే మాకు ఇవి దొరికినాయి. ఇది పెరుగు చట్నీ, ఇది ఐ డోంట్ నో గైస్. ఇదైతే మిర్చి కసాలం గైస్. ఇది మేబీ స్పెషల్ చట్నీ ఉండొచ్చు. ఇది కూడా మిర్చి కసానం లెక్కనే ఉంది గైస్. నేను కొంచెం ఓకే, ఐ గెస్ దిస్ ఇస్ గోంగూర పచ్చడి టైప్స్, ఎందుకంటే ఇది గోంగూర కలర్ లో ఉంది. ఇంకా దిస్ ఇస్ మిర్చి కసాలం, ఇంకా ఇది పెరుగు రైతా అన్నమాట. ఇప్పుడు మేమైతే వెయిట్ చేస్తున్నాం. చికెన్ ఫ్రై పీస్ పులావ్ వచ్చినాక మేము టేస్ట్ చేసేస్తాం. చికెన్ ఫ్రై పీస్ పులావ్ మీరు చూడొచ్చు. ఇది చికెన్ ఫ్రై పీస్, ఇంకా కలర్ అయితే సేమ్ బిర్యానీ కలరే ఉందన్నమాట. సో చికెన్ ఫ్రై పీస్ పులావ్ ఇస్ ఫర్ 140 రూపీస్. ఇంకా లైక్ ఇన్ సేమ్ క్వాంటిటీ ఒక డిన్నర్ చేసుకోవచ్చు. అన్ని ప్లేసెస్ లో ఒక డిన్నర్ చేసుకోవచ్చు అంటున్నాను, ఎందుకంటే అంతా నాకు నచ్చుతుంది గైస్. ఫస్ట్ ఇప్పుడు హరి టేస్ట్ చేసేస్తారు. నేను తినిపించాలంటే గైస్, రెస్పాన్సిబుల్ సిస్టర్. చల్లగా ఉందా? టేస్ట్ అయితే రైస్ ది ఫ్లేవర్ఫుల్ ఉంది గైస్. దీన్ని మేకింగ్ ఎందుకు షూట్ చేయాలంటే యాక్చువల్ గా రెడీ ఉండే, ఇంకా కొంచెం చల్లగా ఉంది, రైస్ ఫ్లేవర్ఫుల్ ఉంది. సో గైస్ మేము 5th ప్లేస్ వచ్చేసినాం అనమాట. అప్సరా బాదాం మిల్క్. ఇక్కడ బాదాం మిల్క్ చాలా ఫేమస్ అనమాట. వచ్చేసేయండి, బాదాం పాలు తాగుదాం. సో గైస్ మేము 2 types ఆఫ్ బాదాం పాలు తీసుకున్నాం. దిస్ ఇస్ కోవా పిస్తా, సారీ కోవా బాదాం పాలు. ఇంకా ఇది పిస్తా బాదాం పాలు అన్నమాట. సో దీంట్లో మీకు కోవా ఇచ్చినారు గైస్. సారీ క్లమ్సీ ఈటర్ ఐఎమ్. సో ఫుల్ డ్రై ఫ్రూట్స్ తోని కోవా చాలా బాగుంది, చాలా. ఇది కూడా చల్లగా చాలా బాగుంది. ఓ గైస్ హరికి తినిపియాలా. దిస్ ఇస్ వెరీ స్వీట్. ఇంకా కోవా ఇస్ నైస్. ఐ వుడ్ గివ్ ఇట్ లైక్ 4.5. చల్లగా బాగుంది. పిస్తా బాగుంది. ఇంకా నాకు కోవా బాదం కంటే పిస్తా నచ్చింది. నాకు కోవా బాదం కంటే పిస్తా ఎక్కువ నచ్చింది. సో పిస్తా నేను 5 ఇస్తాను, కోవా బాదం ఒక 4.5 ఇస్తాను. నువ్వు ఎంత ఇస్తావు కోవా బాదం? ఇది 4, ఇది 4.5. నువ్వు? ఇది 4.5 ఇస్తా, అది 5 ఇస్తా. ఎస్ సేమ్ గైస్, నేను కూడా పిస్తాకి 5 on 5, ఇది 4.5. ఇప్పుడు మేము ఎంజాయ్ చేసి తినేసి నెక్స్ట్ ప్లేస్ పోతాం. సో గైస్ నేను మా అక్క నెఠాయి బొబ్బట్టు దగ్గరకు వచ్చినాం. నీతి గైస్, ఓవర్ యాక్టింగ్. సో గైస్ మనం 6th ప్లేస్ వచ్చేసి నీతి బొబ్బట్లు అన్నమాట. ఇఫ్ యూ నో మాకు బొబ్బట్లు చాలా ఇష్టం. DLF స్ట్రీట్ ఫుడ్ లో మీరు చూడొచ్చు మేము ఎట్లా తినేసి ఖతం చేసినాం. సో మేము 3 types ఆఫ్ బొబ్బట్లు ఆర్డర్ చేసినాం. ఒకటి కొబ్బరి, ఒకటి కోవా, ఇంకొకటి పూర్ణం అంట. సో వచ్చినాక ట్రై చేద్దాం. మీరు చూడొచ్చు నీతి బొబ్బట్లుకి వచ్చేసినాం అన్నమాట. మా తమ్ముడు కామెడీ చేస్తాడు, ప్లీజ్ పట్టించుకోకండి. సో గైస్ మన దగ్గర బొబ్బట్లు వచ్చేసినాయి అన్నమాట. దిస్ ఇస్ కోకోనట్,
ఇంకా దిస్ ఇస్ కోవా, ఇంకా దిస్ ఇస్ పూర్ణం ఏదైతే మనం ఎవ్రీడే ఇట్లా చేసుకోవడం, ఐ మీన్ ఫెస్టివల్స్ కి. సో ఇప్పుడు ట్రై చేద్దాం, ముగ్గురం ఒక్కొక్కటి చేస్తాం. ఇది మేబీ ఫస్ట్ టైం ఉండొచ్చు కదా వీడియోలో ముగ్గురు ఒక్కొక్కటి తీసుకోవడం. సో నిజం చెప్పాలంటే వేడిగా ఉంది. 2 minutes గైస్, వేడిగా ఉందంట. సో గైస్ మీరు చూడొచ్చు కోకోనట్ ఫిల్లింగ్ అన్నమాట ఇది లోపల. ఇది చింగామింగా కోలా ఇస్తా అంటే ఇప్పుడు మీరు చింగామింగా కోలా ఏమనుకుంటున్నారు అంటే మేము తినే ముందుగా ఇట్లా ఆడుకుంటాం అన్నమాట. చింగామింగా కోలా కోకోనట్ అయితే బాగుంది. బొబ్బట్లు అయితే నేను ఎప్పుడు నో చెప్పలేను, లైక్ లెజిట్ చాలా బాగుంది. కోకోనట్ నాకు నిజంగా చెప్పాలంటే నచ్చదు, బట్ బొబ్బట్లులా కోకోనట్ ఫీలింగ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. నేను ఎక్కడ చూడలేదు, ఇంకా ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్ గా, సర్ప్రైజింగ్లీ. నీకు ఎట్లా నచ్చింది కోవా? కోవా నూడల్ మెల్ట్ అవుతుంది, మెల్ట్. నీకు ఇది సేమ్ ఏదైతే మనం ఫెస్టివల్స్ కి చేస్తాం దానికి నార్మల్ పూర్ణం. ఐ వాంట్ టు ట్రై కోవా. సో గైస్ ఐ లవ్ కోవా, ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్, కానీ దేంట్లో ఉన్నా నేను కోవా ఎక్కువ. నాకు కోవా కంటే ఎక్కువ కోకోనట్ నచ్చింది గైస్. కోవా తింటావా గైస్? ఎండింగ్ ద డే విత్ పర్ఫెక్ట్ స్వీట్ అన్నట్లుంది, చాలా బాగుంది. పర్సనలీ కోకోనట్ ట్రై చేయొచ్చు బికాస్ అదొక కొత్త వేరియేషన్ బొబ్బట్లులా. కోవా అయితే మీకు ఐ గెస్ వేరే ప్లేసెస్ లో కూడా దొరుకుతుంది, కానీ కోకోనట్ ఫస్ట్ టైం చూస్తున్నా కోకోనట్ బొబ్బట్లు. పూర్ణం అయితే మనం ఇంట్లో కూడా చేసుకుంటాం. పూర్ణం అయితే నార్మల్ ఇంటి లెక్కనే ఉంది. ఇది మాత్రం ఇంకా కోకోనట్ మాత్రం మంచిగా నాకు చాలా ఉన్నాయి. ఇదైతే నార్మల్ ది తీసుకోకండి, డిసప్పాయింట్ అవుతారు, బట్ ఈ రెండు అయితే చాలా బాగున్నాయి. సో నాకైతే కోవా ఇంకా కోకోనట్, ఫస్ట్ ఐల్ గిఫ్ట్ కోకోనట్, దెన్ కోవా, అండ్ దెన్ థర్డ్ పూర్ణం. పూర్ణం నేను కూడా రికమెండ్ చేయను ఎందుకంటే ఇట్లా కూడా చేసుకుంటారు కాబట్టి. సో మొత్తం ఓవరాల్ బొబ్బట్లు నేను ఇస్తా ఒక 4.5. బాగుంది. నువ్వు ఎంత ఇస్తావు? సేమ్, ఫస్ట్ కోకోనట్, సెకండ్ కోవా. ఇది యాజ్ యూజువల్ మనం చేస్తాం కాబట్టి సేమ్ టేస్ట్ ఉంది, ఇది చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి బాగుంది. అంతే, నాకు కూడా కోకోనట్ ఎక్కువ నచ్చింది. నీకు? నాకు అఫ్ కోర్స్ కోవా నచ్చింది, దాని తర్వాత కోకోనట్. ఓకే. సో గైస్ నేను నా జుట్టు ఎంకలు వేసుకున్నాను అనమాట, ఇరిటేషన్ ఆఫ్ లైఫ్ అవుతుంది. సో బేసిక్ గా ఇప్పుడు మేము నెక్స్ట్ తీసుకుంది జున్ను. మీకు యాక్చువల్ గా యూజువల్ గా ఎక్కడ దొరకదు, బట్ ఇక్కడ 365 days దొరుకుతుంది అనమాట. సో టేస్ట్ చేస్తున్నాం గైస్, దీని పైన సమ్ సీజనింగ్ టైప్ ఉంది. నేను జున్ను బేసిక్ ఎప్పుడు ట్రై చేయాలి నిజం చెప్పాలంటే, దిస్ మై ఫస్ట్ టైం. బాగుంది, సీజనింగ్ వల్ల కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మా మమ్మీ వాళ్ళు కెమెరా ఇంకా నవ్వుతున్నారు ఎందుకంటే నేను ఫస్ట్ టైం తింటున్నా కాబట్టి నాకు ట్రోల్ చేస్తున్నారు బేసిక్ గా, ఇంకేం లేదు. సో దిస్ ఇస్ ద మోస్ట్ హెల్దీయెస్ట్ థింగ్ ఇన్ మిల్క్ ప్రొడక్ట్స్, అండ్ చాలా ఒక హెల్దీ డెజర్ట్. ఇక మీరు లైక్ డైట్ చేస్తున్నారు అవ్వాలంటే మీరు జున్ను తినొచ్చు అనమాట. అంతేగా ఇప్పుడు మేము తిన్నాక మళ్ళీ చేస్తాం. నేను బేసికల్ గా స్వీట్ షాప్ దగ్గర ఉన్నా. మీరు ఇక్కడ చూసినట్టయితే అన్ని రకరకాల స్వీట్స్ ఉన్నాయి, కానీ నాకు స్వీట్ ఏం పోతలేదు ఎందుకంటే మా స్వీట్ అక్క ఇక్కడ పక్కనే ఉంది. సో స్వీట్ ఏం పోతలేదు. గైస్ దిస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. వీడు సడన్ గా కెమెరా తీసుకొని షూట్ చేస్తా అంటే వీడు ఏం చేస్తాడు పిచ్చోడా అనుకున్నా, బట్ నిజంగా కుకట్పల్లి స్ట్రీట్ ఫుడ్ ఇస్ బాంబ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. చిన్న స్ట్రీట్ ఉంది కానీ చాలా ఎక్కువ మంచి ఐటమ్స్ ఉన్నాయి, మస్ట్ ట్రై. చాలా అండర్ రేటెడ్ ఉంది. మీరు మా తమ్ముడికి ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్న బ్లాగింగ్, సో కెమెరా కొంచెం తేడా వస్తే ప్లీజ్ క్షమించండి. అరే చింటూ కరెక్ట్ టైం వచ్చింది. బాయ్ చింటూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చింటూ హాయ్. సద్దా అండ్ చింటూ బెస్ట్ ఫ్రెండ్స్. అందరు అంకల్ చూసి నాకు వద్దు, చాలా బాగుంది. అన్నిటికీ వద్దాను గైస్. మా మమ్మీ 10 రకాల స్వీట్ తీసుకొని నాకు తినిపిస్తుంది, నాకు ఫుల్ అయిన. ఇంకా ఇది శృతి అనమాట, ఎడ్డిది ఊకేనా తిడుతూనే ఉంటది, ఇంకేం పని ఉండదు. చిన్న చెల్లికి కాబట్టి మా కెమెరా ఉమెన్ హూ పుట్స్ లైక్ ద మోస్ట్ ఎఫర్ట్ ఇన్ మై ఛానల్ ఫర్ రియల్ మా అక్కనే. సో గైస్ మేము ఇప్పుడే అన్ని స్ట్రీట్ ఫుడ్స్ తినేసి అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు ఫైనల్ గా ఒక స్టాక్ లో చెప్పాలంటే నాది పర్సనల్ గా ఫస్ట్ నేను పునుగులకి ఇస్తా. పునుగుల్లో నాకు అల్లం చట్నీ వాజ్ వెరీ స్వీట్, కానీ నాకు ఎందుకో చాలా నచ్చింది. ఇంకా సెకండ్ నేను ఇస్తా చికెన్ పకోడీకి, అల్టిమేట్ క్రేజీ ఉండే. థర్డ్ సర్వపిండి కూడా చాలా బాగుండే. ఇంకా ఇక్కడ పీపుల్ కూడా చాలా స్వీట్ ఉన్నారు గైస్, లైక్ మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తామని చెప్పేసి. ఇంకా లైక్ ట్రీట్ కూడా చాలా ఇట్లా హోమ్లీగా చేస్తున్నారు, చాలా బాగుంది. ఇంకా థర్డ్ సర్వపిండికి ఇస్తా. ఇంకా ఫోర్త్ నేను బాదాం పాలకి ఇస్తా. బొబ్బట్లు కూడా యాక్చువల్ గా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది గైస్. ఐ గెస్ నేను బొబ్బట్లు ఇంకా బాదాం పాలకి సేమ్ ఇస్తా 4th ప్లేస్ లా. ఇంకా 5th ప్లేస్ లో ఐ వుడ్ గివ్ రహీమ్స్ పులావ్. నేను రివ్యూనే ఇవ్వడం మర్చిపోయినా, 3.54 మద్దలు ఉండే. సో డెఫినెట్లీ విజిట్ కుకట్పల్లి స్ట్రీట్ ఫుడ్, ఎందుకంటే లైక్
నేను మైండ్ షాక్ అయిపోయినా, బ్లోన్ అయిపోయినా. చాలా అంటే చాలా బాగుంది. అండర్ రేటెడ్ ఉండొచ్చు ఈ ప్లేస్, ఎందుకంటే ఎవరికి తెలియదు. ఐ టెల్ మస్ట్ విజిట్, ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్, ఇంకా చాలా వెరైటీ ఉంది, మీరు ట్రై చేయొచ్చు. ఇది ఎక్కడ అంటే లులు మాల్ నుంచి స్ట్రేట్ వచ్చినాక మీకు ఇంకొక మాల్ దొరుకుతుంది. ఆ ఇంకొక మాల్ నుంచి కొంచెం స్ట్రేట్ వస్తే అమ్మవారి గుడి పక్కనే తాకి మీకు దొరుకుతుంది అనమాట. సో మస్ట్ విజిట్ కుకట్పల్లి స్ట్రీట్ ఫుడ్, లైక్ బాంబ్. ఇంకా నువ్వు స్టాక్ లో చెప్పాలంటే ఫస్ట్ పునుగులు, సెకండ్ సర్వపిండి, థర్డ్ చికెన్ పకోడా, ఫోర్త్ సేమ్ బాదాం పాలు. ఇంకా అది ఈక్వల్ కాంపిటీషన్ ఉండే, డెజర్ట్ టైప్ కదా, సో చాలా బాగుండే, ఇద్దరు ఈక్వల్. అండ్ ఫిఫ్త్ రహీమ్. సో గైస్ ఇంకొకటి ఏంటంటే రహీం పులావ్ కొంచెం చల్లగుండే, దాన్ని బట్టి మేము అందరం 3.54 ఇచ్చినాం. మేము అడిగినాం ఓనర్ కి ద రీజన్ ఎందుకు అంత చల్లగుందా అంటే ఆయన చెప్పిండు వేడిగా పులావ్ స్టార్ట్ అవుతుంది 7:30కి. ఇక మీరు 7:30 కోసం మీకు వేడిగా దొరుకుతుంది. మిగతా టైంలో కొంచెం అటు ఇటు చల్లగా ఉండొచ్చు. సో అట్లా అన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడే మీరు వస్తే ఇంకా బాగుంటది. సో ఫస్ట్ నేనైతే పునుగులు ఇస్తా. అందరు అనుకోవచ్చు స్నాక్ ఎందుకు అంత, కానీ చాలా బాగుంది పునుగులు. అండ్ నెక్స్ట్ వస్తే నాకు పిస్తా డ్రింక్, ఇంకా బాదాం అది అయితే చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ చికెన్, ఇంకా పిండి వంటలు ఆంటీవి అవి థర్డ్ ప్లేస్ 2 ఇవ్వచ్చు. ఇంకా ఈ కోవా, ఇంకా రహీం, ఇంకా నెథాయ్ ఇవి చాలా బాగున్నాయి. ఇట్స్ యాక్చువల్లీ నీతి నాట్ నెథాయ్, వాడు టైం పాస్ చేస్తాడు. సో చాలా బాగున్నాయి అవి కూడా. ఎట్లా అంటే అన్ని బాగున్నాయి, ఏది తక్కువ లేదు, అన్ని కాంపిటీషన్ చాలా బాగున్నాయి. సో అండర్ రేటెడ్ ప్లేసెస్ నాకు తెలిసినంత. అంతే గైస్, ఇప్పుడు వరకు అయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కర్లీ బ్రౌన్ గర్ల్ ఏకే శ్రద్ధా శెట్టి, మీ ఇంటి తెలుగు అమ్మాయి, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చిల్ దెన్ బాయ్.